ఏది దొరికినప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం వల్లే దొరకాలి, అది తెలుసుకో. అందరికీ అన్నీ రావు, ఇది తెలుసుకో. ఎవరికి ఏది రావాలన్నా వాళ్ళు గతంలో ఈశ్వరునికి సేవిస్తేనే లభిస్తాయి. ఇది వాడు గుర్తుపెట్టుకోవాలండి. అందుకని మనకు లేక పక్కవాడికి ఉందని కళ్ళలో నిప్పు పోసుకోవడం కాదు. అది పొందగలిగే తపస్సు నీకుంటే, ఇదివరకటి పుణ్యం ఉంటే తప్పకుండా వస్తుంది. అంతేకాదు భగవంతునికి అర్పించేదే మనకు లభిస్తుంది. గత జన్మల్లో చేసిన పుణ్యముల వల్లే దేనివైనా లభిస్తాయి. అలాగని ఏది లభించదని మాత్రం అనుకోకు. సృష్టిలో ఏదైనా ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటేనే ఇచ్చేవాడు, తెలుసుకోండి. సృష్టిలో ఎవరికి ఏది ఇవ్వాలని ఆయన ఇస్తాడు. కనుక నీకు అదే కావాలని ఇచ్చ నీకు తీవ్రంగా ఉంటే ఆయన్నే అడుగు. మనందరికీ కూడాను తెలిసిన మాట ఒకటి ఉంది. ఎందుకంటే మనకు శివుడే పరమగతి. ఏది కావాలన్నా ఆయనే మనకు గతి. ఏదైనా ఆయన ఇస్తాడు. నిజంగా కావాలి అన్న పిల్లవాడి కోరికని ఆసరాగా తీసుకుని శివుడి వైపు తిప్పుతున్న ఆ తల్లి పాదాలకు నమస్కారం అండి. ఇక్కడ భగవంతుడి వైపు తిప్పగలిగే వాళ్లే తల్లి తండ్రి. హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి కుంభినీధవు చెప్పాడు గురుడు గురుడు. అందుకని ఎప్పటి నుంచి దేవుడు ఎందుకురా నీకు అని. మొన్న ఒక ఆవిడ వచ్చి ఆశ్చర్యపోతే మాట అన్నదండి, మా పిల్లాడు ఇప్పటి నుంచి గుడికి వెళ్తున్నాడండి, సన్యాసి అయిపోతాడేమో అని. ఓసి మూర్ఖురాలా అని తిట్టాల్సి వచ్చింది. ఇక్కడ గుడికి వెళ్ళినంత మాత్రం సన్యాసి అయిపోతారా? చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళడం నేర్పి దేవుడికి దండం పెట్టడం నేర్పితే వాడు బుద్ధులు పాడవకుండా జీవితంలో అన్ని సుఖాలు పొందుతారు. తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడి వైపు తిరగడం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ప్రపంచంలో సరిగ్గా బ్రతకడం. తెలుసుకోండి. ఇక్కడ అందుకు పసితనం నుంచి పరమాత్మ వైపు తిరిగేవాడు వాడు ప్రయోజకుడుగా పెరుగుతాడు. వాడి వల్ల సమాజానికి ప్రయోజనం ఉంటుంది. ఆ భగవద్ జ్ఞానం పిల్లలకు అందించకపోవడం వల్లనే సమాజం ఇన్ని భయంకరమైనటువంటి స్థితుల్లో ఉంది. పిల్లలు క్రూరులై అవినీతి పరులైపోతున్నారు. తెలుసుకోండి. ఇక్కడ అందుకే చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని ఆనాడు ప్రహ్లాదుడు చెప్పాడే. ఎన్ని తెలివితేటలైనా ఉండొచ్చుగాక, కానీ భగవద్జ్ఞానంతో కలిస్తేనే వాటన్నిటికీ అందం. లేకపోతే పసిపిల్లాడి కథ పిల్లల కథలే చెప్తారు, ఎందుకో తెలియదు.